ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఊరుకోమ్మా. ఏమైందమ్మా? నిన్ను వాడితో వెళ్ళిపోమ్మని చెప్పాను, నువ్వు కూడా వెళ్ళిపోతానన్నావు. మరెందుకు ఇలా చేసావమ్మా? కన్న తండ్రి నా కూతుర్ని ఎలా తీసుకెళ్తావని ఆయన అడుగుతుంటే అప్పటికి మీరు చెప్పినట్టు ఎప్పటికైనా మేం కలుస్తాం అన్న నమ్మకంతో వెళ్ళిపోదాం అనుకున్నాను మావయ్య. కానీ ఇదిగో తను నా కూతురు దత్తత తీసుకుంటున్నాను అని అన్నప్పుడు ఆ తండ్రి నమ్మకాన్ని మనసుని విరిచి వెళ్ళిపోవడానికి నాకు మనసు రాలేదు మావయ్య. మరి వాడి మనసు విరిగిపోయింది కదమ్మా. ఏం చేయను మావయ్య, ఆయన ఇంకా ఇక్కడే ఉంటే గొడవలు అవుతాయని ఆయన మనసు విరిచి వెనక్కి పంపించేయడం తప్ప నాకు మరో దారి తప్పలేదు మావయ్య. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావమ్మా? ఏం చేయను మావయ్య, నాన్న వైపు నిలబడి గెలిచానో ఆయన మనసు విరిచి ఓడిపోయానో తెలియక ఇలా ఏడవడం తప్ప ఏం చేయను మావయ్య, ఏం చేయను. కల్మషం లేని మనుషులు మావయ్య వాళ్ళు. అలాంటి వాళ్ళని ఎన్నెన్ని మాటలు అన్నాను. ఈ పాపం ఊరికే పోదు. అమ్మలా గోరు ముద్దలు తినిపించిన ఆ శారద ఆంటీని నా మాటలతో బాధ పెట్టాను. ఆయన ప్రేమ గగనం. ఆయన ప్రేమలో సగం కూడా తిరిగి ఇవ్వలేని నేను నా మాటలతో చంపేశాను మావయ్య. పూరి తప్పు. అది కాదన్నయ్య. ఆవేశంలో అనే మాట అనర్థాలకు దారి తీస్తుంది. చెప్పేది విను. మనది కాదు అనుకున్నప్పుడు మనకొచ్చే ఉక్రోషం ఉంటుందే, అదే మన క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. నిన్నటి వరకు బాగుండాలి అనుకునే భూమిని ఈరోజు రోడ్డు మీద పడిపోవాలంటున్నావే, అది కరెక్టేనా? అది కాదన్నయ్య. నో. తప్పుగా నోరు జారినప్పుడు తప్పని ఒప్పుకోవాలి. సే సారీ. సారీ చెప్పాలా? ఎవరికన్నయ్యా? నిన్ను కాదనుకున్న ఆ భూమిక, ఇంకా ఆ భూమిని సపోర్ట్ చేస్తున్నా నీకా?
పూరి, నా మీద నీకున్న ప్రేమ అర్థమవుతుందమ్మా. కానీ తప్పుగా మాట్లాడినప్పుడు ఎవరికో కాదు, మనకి మనమే సారీ చెప్పుకోవాలి. దట్స్ వేర్ అవర్ క్యారెక్టర్ బిల్డ్స్. ఇప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు అనుకో, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఏమో, నాకు తెలీదు. ఫ్రెండ్గా అబ్బాయి అంటే నీకు ఇష్టమే, కానీ పెళ్లి చేసుకునే అంత ఇష్టం కాదు. అప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? లేదు, చేయను. ఈరోజు భూమి చేసింది కూడా అదే. తనంటే ఇష్టం అని చెప్పే హక్కు నాకెలా ఉందో, ఇష్టం లేదని చెప్పే హక్కు తనకు అలానే ఉంది. లేదని చెప్పడంతో తన క్యారెక్టర్ మారిపోదు పూరి. అదే భూమి, అదే మంచితనం. కానీ అన్నయ్య, పూరి, నువ్వేమంటున్నావో నాకు అర్థమవుతుంది. ప్రేమించిన అమ్మాయి కాదంటే బ్రతకలేని బలహీనుడు కాదమ్మా నీ అన్నయ్య. అయినా ఇందులో తన తప్పే ఉంది. జస్ట్ ఆమెకి ఇష్టం లేదని చెప్పింది. ఆ ఒక్క మాట మనల్ని బాధ పెట్టచ్చేమో, కానీ మన బాధ భూమి క్యారెక్టర్ని తగ్గించకూడదు. అర్థమవుతుందా? భూమి ఎప్పుడైనా ఎదురైతే పలకరించు, మాట్లాడు. ఆ పాత భూమిని చూసావే, అలానే చూడు. ఈ ఒక్కరోజును మర్చిపో. అర్థమవుతుందా? ఇట్స్ ఓకే అమ్మా, నీకు కూడా ఇదే మాట. భూమి ఎదురైతే పలకరించు, మాట్లాడితే మాట్లాడు. ఈ రోజుని మన జీవితంలో నుంచి తీసేద్దాం. ఎప్పట్లాగే మన ముగ్గురం ఒకరికి ఒకరం. అమ్మా, ఏంటమ్మా అన్నయ్య? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.